తెలంగాణలో హైదరాబాద్‌కి సంబంధించి చలి తీవ్రత ఏ విధంగా ఉందో అందించేందుకు అంజుమా కూడా అందుబాటులో ఉన్నారు. ఎస్ అంజుమా చెప్పండి. గత 2, 3 రోజుల నుంచి అయితే ఇటు తెలంగాణలో చలి తీవ్రత అధికంగా ఉంది. ప్రెజెంట్ హైదరాబాద్‌లో ఎంత ఉష్ణోగ్రత నమోదైంది? డీటెయిల్స్ ఏంటి అంజుమా? ఎస్ ప్రసన్న, గత కొన్ని రోజులుగా మనం చూస్తే చలి తీవ్రత అధికంగా పెరుగుతోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు అధికంగా పడిపోతున్నాయి. ఇక హైదరాబాద్ జిల్లాలో ప్రస్తుతం మనకు 15 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెల్లవారుజామున అదేవిధంగా రాత్రి సమయంలో కూడా తీవ్రమైనటువంటి చలి ఉంటుంది. అదేవిధంగా చలి గాలులు కూడా ఉంటున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలలో కూడా మనకు కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి పడిపోతున్నాయి. సాధారణంగా చలికాలంలో మనకు 17 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవ్వాల్సి ఉండగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే కూడా అనేక జిల్లాలలో మనకు 15, 14, 1-2 చోట్ల 11, 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మరీ ప్రధానంగా మనకు మెదక్ జిల్లాలలో 11 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక ఆదిలాబాద్లో చూసుకున్నట్లయితే కూడా దాదాపు 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు ఉన్నాయి. ఇక హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో శివారు నగరాలలో మనం చూసుకున్నట్లయితే కూడా దాదాపు 11 నుంచి 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. ఇక తెల్లవారుజామున దట్టమైన పొగ మంచు కమ్ముకొని వాహనదారులు రాకపోకలు సాగించడానికి తీవ్ర అవస్థలైతే పడుతున్నారు. ఎదురుగా వచ్చేటువంటి వాహనాలు కనిపించక పలు చోట్ల ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఇక అదేవిధంగా చిన్నపిల్లలు, వృద్ధులు, ముఖ్యంగా సైనస్ సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా వైద్యులు సూచిస్తున్నారు. ఇక హైదరాబాద్లో చూసుకున్నట్లయితే కూడా మనకు ఉదయం 7:30, 8 అయినప్పటికీ కూడా పొగమంచు అదే విధంగా ఉంటుంది. వాహనదారులు లైట్లు వేసుకొని జర్నీ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఇక సాయంకాలం సమయంలో 5:30, 6 గంటల నుంచే మనకు చలి తీవ్రత అనేది ప్రారంభమైపోతుంది. చలి గాలుల వలన బయటకు వచ్చినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా వైద్యులు సూచిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక రానున్న రోజుల్లో కూడా పరిస్థితి ఇదే విధంగా ఉండేటువంటి అవకాశం ఉందని, ఇంకా ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ అంజుమా.